దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు దేవుని మహాకృప చేత అనుదినము దేవుని యొక్క జీవాహారము ప్రతి ఒక్కరికి దేవుని కృప కలగాలని యొక్క వాక్యాన్ని మీ మధ్యలో బోధించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో దయచేసి ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని విందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది, అది మనం చదువుకుందాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము అని ఈ వాక్యంలో మరి భక్తుడైనటువంటి సొలొమోను ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటున్నాడు. ఈరోజు నీవు నీతిమంతుడు అయితే, నువ్వు నీతిమంతురాలు అయితే, నీ ఇల్లు గొప్ప ధననిధిగా మార్చబడబోతుంది. ఆశీర్వాదకరంగా ఈ లోకంలో దీవెనకరంగా అనేకులకు నీవు సహాయం చేసే బిడ్డగా, ప్రతి సమస్యలో ఉన్న వారికి, ప్రతి ఇబ్బందిలో ఉన్న వారికి, అనేక దీన స్థితిలో, అనేక పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలకి నీవు సహాయం చేసే నీ ఇల్లు ధననిధిగా మార్చబడుతుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే నీ ఇల్లు అనేకులకు దీవెనగా మారుతుంది, ధననిధిగా మారుతుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, కీర్తన గ్రంథంలో 34:17 ఆయన అంటాడు, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీవు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే నీతిమంతుని కృప, నీతిమంతుని మీదకి కృప దిగి వస్తుంది. నీతిమంతుడి యొక్క మార్గము సరళము చేయబడుతుందని లేఖనం చెప్తుంది. నీవు నీతిమంతుడు అయితే నీ మార్గము సరళం చేయబడుతుంది. ఇప్పటి వరకు నీ మార్గము మోయబడి ఉంటే, అందుకనే బైబిల్ ఒక మాట చెప్తాను, కీర్తన 121:8, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నీకు తోడై నిన్ను కాపాడును. నీ మార్గములో నీ వర్ధిల్లుతావు, నీ కుటుంబంలో నువ్వు వర్ధిల్లుతావు, నీ ఉద్యోగంలో నువ్వు వర్ధిల్లుతావు, నీ వ్యాపారంలో నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో కూడా నువ్వు అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు అని అంటున్నాడు. నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే నీ ఇల్లు గొప్ప ధననిధిగా మారుతుంది. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. నువ్వు నీతిమంతుడు అయితే ఇదిగో నీ మార్గములు, ప్రతి మార్గం, నువ్వు మూయబడిన ప్రతి మార్గము కూడా ఆయన తెరవబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ప్రారంభించబోతున్నాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా మరి అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. గొప్ప ధననిధి, గొప్ప కృపా దేవుడికి ఇస్తాడు. ప్రతి స్థలములో కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు, నీ నడక, నీ చూపు, నీ క్రియలు ప్రతీది కూడా ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఎలా ఉన్నావు? భక్తిహీనునిగా ఉన్నావా? నీతిమంతుడుగా నువ్వు ఉన్నావా? భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం అంటున్నాడు. ఒకవేళ నువ్వు భక్తిహీనుడిగా ఉండి, దేవునికి విరోధముగా ఉండి, దేవునికి ఆయాసకరంగా ఉండి, అనేకమైన మోసకరమైన పనుల ద్వారా, మాయ మాటల ద్వారా మరి రకరకాలుగా నువ్వు మరి సంపాదించుకుంటే దానివల్ల నీకు శ్రమే తప్ప దానివల్ల నీకు ఆశీర్వాదం ఉండదు. కాబట్టి నీతిమంతుడు ఆ నీతి నిమిత్తము ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు అన్నారు. ఒకవేళ నువ్వు నీతిమంతుడివై ఈరోజు ఆకలితో ఉన్నా కూడా ఒకరోజు తృప్తి తీరా దేవుడు నీకు భోజనము సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసయ్య రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఈరోజు నీలో ఏదైనా పొరపాట్లుంటే నువ్వు సరిచేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ వాక్యము విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి ఇల్లు గొప్ప ధననిధిగా మార్చండి. వారున్న స్థలములో వారి సరిహద్దులు విశాలపరచబడుగాక. బిడ్డలను దీవించండి. ఈ రోజున అయినా ఎవరైనా వ్యాధితో కానీ, ఏదైనా సమస్యతో, అప్పుల సమస్యలు కానీ,
ఏదైనా ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నవారు ఉంటే వారందరికీ యేసు నామములో విడుదల కలుగును గాక. మీరు గొప్ప కార్యాలు చేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, గృహము లేని వారికి గృహం, ప్రతి ఒక్కరికి యేసు నామములు అనుగ్రహించబడును గాక. నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి వారికి తోడుగుంచుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.